ఇక శ్రీకాకుళం జిల్లా దేవునిపేట జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో హెడ్ మాస్టర్ తనను విపరీతంగా వేధిస్తున్నారని ముగ్గురు టీచర్లు కంప్లైంట్ చేశారు. హెచ్ఎం ప్రసాద్ రావు బిహేవియర్ తట్టుకోలేక ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్, ఉమెన్స్ కమిషన్, విద్యాశాఖ కమిషనర్, కలెక్టర్, ఎస్పీలకు ముగ్గురు మహిళా ఉపాధ్యాయులు కంప్లైంట్ చేశారు. చాలా భయపడ్డాం అతని గురించి తెలిసిన తర్వాత. అలాగే ఓన్లీ అడ్జస్ట్ అవుదాము అనేసి అనుకున్నప్పటికి కూడా అతను మెంటల్గా హెరాస్ చేయడము ఎక్కువ అవుతుంది. ఆ బాధను తట్టుకొని సంవత్సరం కూడా మేము భరించాము. ప్రతిరోజు కూడా ఉద్దేశపూర్వకంగా ప్రార్థనా సమయంలో కూడా మమ్మల్ని వేధించడము, పిల్లల ముందే మమ్మల్ని హెరాస్ చేయడము, ప్రతి చిన్న విషయానికి కూడా ఆఫీస్ రూమ్కి పిలిపించడము, సంతకాలు పెడుతున్న సమయంలో కూడా మేము ఇటు తిరిగి పెడితే నా ఎదురుకు తిరిగి పెట్టండి అనడము, వాష్రూమ్స్కి వెళ్తున్నా కూడా ఎక్కడి నుంచో వచ్చి అబ్జర్వ్ చేయడము, లెక్క పెట్టడము, నా తడాక తేలుస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాను. ప్రస్తుతం ఆ హెడ్ మాస్టర్ పై ముగ్గురు టీచర్లు ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. ప్రసాద్, ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ముగ్గురు ఉపాధ్యాయులు బయటకు వచ్చి చెప్తున్నారు, ఏ విషయం చూసినా వాష్రూమ్స్కి వెళ్ళినా సైన్ చేసిన అటుపక్క తిరిగి చేయాలని, ప్రతి విషయంలోనూ ఆయన ఏదో అథారిటీ చెలాయిస్తున్నట్టు చెప్తున్నారు. ఎటువంటి యాక్షన్ తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది? కాస్త ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి అయితే వచ్చింది. ఇప్పటికే డిఈఓకి ముగ్గురు ఉపాధ్యాయులు కూడా కంప్లైంట్ చేశారు. డిఈఓ విచారణ చేసి ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని కూడా ఉపాధ్యాయులు చెప్తున్నారు. దీంతో డైరెక్ట్ గా వాళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్ నే కలుసుకున్న పరిస్థితి. సో ప్రజెంట్ అయితే విచారణకు ఆదేశించారు. విచారణ జరిగిన తర్వాత పూర్తిగా శాఖాపరమైన చర్యలతో పాటు వాళ్ళు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో వాటిలో ఏదైనా నిజం ఉంటే ఖచ్చితంగా ఆ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, సెక్షువల్ హెరాస్మెంట్స్ కావచ్చు, అలాంటి ఆరోపణలు కూడా టీచర్స్ చేస్తున్నారు. కాబట్టి అందులో విచారణ పూర్తయిన యాక్షన్ నిల్ అని అంటున్నారు. లేదు కేవలం ఇక్కడ జిల్లాకు సంబంధించి డిఈఓ మాత్రమే విచారణ జరిపించారు. అతనికి వార్నింగ్ ఇచ్చి ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని చెప్పి ఉపాధ్యాయులు చెప్తున్నారు. అందువల్లే వాళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్ తో పాటు మహిళా కమిషన్ కూడా కలిశారు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి రీజన్ ఏంటి? ఆయన ముందే చెప్తున్నారంట కదా, నా తడాకా చూపిస్తాను, నేనేంటో చెప్తానని చెప్పి. అటువంటి కండిషన్ లో ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? టీచర్స్ మధ్య అనేక సంబంధాలు ఉండొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా డిఈఓ అనగానే డిఈఓ కూడా ఒకనొక టైంలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన వ్యక్తి చాలా ప్లేసుల్లో ఉంటుంటారు. కాబట్టి ఈయన ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నారు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి. సో అలాంటి సంబంధాల మధ్య ఆయనపై నిజంగా ఆరోపణలు అంటే నిజంగా ఫిర్యాదున్నా కూడా యాక్షన్ తీసుకోలేదా, లేదంటే ఆరోపణలు నిజానికి ఆ టీచర్స్ చేసినటువంటి కంప్లైంట్స్ చూస్తే ఆ కంప్లైంట్స్ మిగిలిన వాళ్ళు కూడా అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి కంప్లైంట్స్ లానే కనబడుతున్నాయి. సో మిగిలిన వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో ఎంక్వైరీలో మిగిలిన టీచర్స్ ఏం చెప్పారు? అంతకుముందు ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో ఈ ముగ్గురులో ఒక వ్యక్తి అదే ఆరోపణలు ఎదుర్కొన్న హెచ్ఎంతో వేరే స్కూల్లో కూడా పనిచేశారంట. సో అక్కడ కూడా ఆయన ప్రతి ఒక్కరి పట్ల ఎప్పుడు కూడా నెగిటివ్ యాటిట్యూడ్ తోనే ఉంటారు, ప్రతి ఒక్కరు తిడుతూ ఉంటారని ఆ స్కూల్లో టీచర్లు అందరూ చెప్తున్నారు. సో వీళ్ళ ముగ్గురుని ఎందుకు టార్గెట్ చేశారు, నిజంగా వాళ్ళని టార్గెట్ చేసి అన్నారా, లేదంటే వాళ్ళే ఆరోపణలు చేస్తున్నారా, ఇది తెలియాల్సి ఉంది. ఇంకా ప్రసాద్ ఒకసారి కుదిరితే హెడ్ మాస్టర్ దగ్గర కూడా మాట్లాడించే ప్రయత్నం చేయండి మీరు వెళ్ళి.